హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్‌గా నవే డేస్‌లో మన లైఫ్ స్టైల్ ఏమో తెలీదు కానీ, మనం తీసుకునే ఫుడ్డు, మనం చేసే వర్క్, ఈ స్ట్రెస్ వల్ల మన బాడీలో చాలా వరకు పార్ట్స్ అయితే చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. బట్ ప్రతి ఎక్కడికెళ్ళినా కూడా మనం స్కాన్ చూపించి, ఎంఆర్ఐ స్కాన్ తర్వాత ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళిపోవాలి అంటారు. అమ్మ బాబోయ్! సర్జరీ అంట. ఇంకా సర్జరీ అనేటప్పటికి ఒక 50-60% హార్ట్ బీట్ అనేది మనకు డౌన్ అయిపోతూ ఉంటుంది. బిఫోర్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ. ఎప్పుడు తగ్గుతుందిరా బాబు అని ఒక రకమైనటువంటి టెన్షన్ మన అందరి ఫ్యామిలీస్‌లో, మన ఇంట్లో కూడా రెగ్యులర్‌గా ఫేస్ చేస్తుంది. బట్ ఎలాంటి సర్జరీస్ లేకుండా పెయిన్ అనేది ఎలా రిలీఫ్ చేయొచ్చు? అది ఫుడ్ వల్ల అసలు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ పెయిన్ రిలీఫ్ అవుతుంది అనేది నిజంగా చాలా అంటే సీనియర్ మోస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న డాక్టర్స్ మాత్రమే ఇలా చేయగలరు. సో, మరి ఈరోజు నాతో పాటు డాక్టర్ సుధీర్ ధర సార్ ఉన్నారు. సో, మరి సర్జరీస్ లేకుండా ఈ పెయిన్‌ని ఎలా చేస్తున్నారు? ఆల్మోస్ట్ థౌసండ్స్ ఆఫ్ కేసెస్‌ని అలానే క్లియర్ చేశారు. ఎన్నో వేల మందికి పెయిన్ లేకుండా ట్రీట్ చేశారు. అసలు ఇది ఎలా జరుగుతుంది? అసలు ఎలా సాధ్యం అని తెలుసుకోవడానికి ఈరోజు నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేసుకుంటాను. హలో సార్. హలో అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సార్, బయట వాళ్ళు ఎంతమంది మీరు ట్రీట్ చేశారో నాకు తెలీదు గానీ, మా ఫ్యామిలీలోనే అసలు ఈ నీ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనేది నేను అడుగుతాను సార్. అంటే మా ఇంట్లో ఎక్స్‌పీరియన్సెస్ ఇవన్నీ. సో, మా పెద్దమ్మ వాళ్ళే ఉంటారు. ఒక లెగ్ అంటే ఒక నీ అంతా, రైట్ నీ అంతా కూడా స్వెల్ వచ్చేస్తది. పాపం అడుగు తీసి అడుగు కూడా వేయలేరు. కూర్చుంటే లేవలేరు. పడుకుంటే రకమైన ప్రాబ్లమ్. వన్ సైడ్ పడుకుంటే ఒక రకమైనటువంటి ప్రాబ్లమ్. చైర్ మీద ఎక్కువసేపు కూర్చోలేరు. నడవలేరు. ఇంత ప్రాబ్లమ్ ఉంటుంది. అసలు ఈ నీ ప్రాబ్లమ్స్ అనేది, నీ జాయింట్ ప్రాబ్లమ్స్ అనేది ఎలా వస్తుంది సార్? నీ జాయింట్ అరిగిపోవడము, నీ జాయింట్ నొప్పి, నీ జాయింట్‌తో మీరన్నట్టు వాపు రావడము, నడవలేకపోవడము, కొద్దిసేపు నడిచినాక నొప్పి రావడం, నొప్పొచ్చి వెంటనే కూర్చోవడం, మళ్ళీ తర్వాత కొంతసేపటికి ఏదో సర్దుకొని మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ అట్లా వంట చేసుకోవడం, పనులు చేయడం, బయటెళ్తే ప్రాబ్లమ్. ఇవన్నీ కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ పెయిన్, మోకాలు నొప్పి రావడం అన్నది సర్వసాధారణం. ఇది న్యాచురల్‌గా జరుగుతున్న ఒక చేంజ్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అర్థం చేసుకుంటే మనము సింపుల్‌గా దీని నుంచి బయటపడొచ్చు. అంటే ఒకటి మోకాలు నొప్పి వచ్చింది. దానికి కారణము ఎప్పుడు దెబ్బ తగలలేదు. తగలకుండా అంటే ఇంజురీ కాకుండా డ్యామేజ్, అంటే యాక్సిడెంట్ వల్ల కానీ, లేదంటే ఏదన్నా గేమ్స్ ఆడుతున్నప్పుడు అప్పుడు మోకాలు నొప్పి రావడం వేరు. మామూలుగా మనం ఎలాగ 55, 60 లేదు 50 లేదంటే 45 తర్వాత కూడాను ఏ కారణం లేకుండా మోకాలు నొప్పి వస్తుంది అంటే ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది న్యాచురల్ ఫినామినా. అండ్ దీనికి కారణం ఏంటంటే మోకాలులో ఒక 5 స్ట్రక్చర్స్ ఉంటాయి. అవేంటంటే ఈ 2 ఎముకలు, చుట్టుపక్కల లిగమెంట్స్, దీనిపైన మజిల్స్, ఈ వైట్గా ఉన్నది ఏమొచ్చేసి మెనిస్కస్, ఈ బ్లూగా ఉన్నది కార్టిలేజ్. ఇంతే. అంటే నీ జాయింట్ ఏమంటారంటే చాలా అమాయకమైన జాయింట్, బోలాబాలా జాయింట్, సింపుల్, కాంప్లికేషన్ ఏముండదు. అదే స్పైన్ అనుకోండి, స్పైన్లో చాలా పెద్ద మిస్టరీ. చిన్న చిన్న నర్వ్స్, చిన్న చిన్న డిస్క్లు, చిన్న చిన్న జాయింట్స్, పెద్ద పెద్ద మజిల్స్, చిన్న చిన్న నరాలు, ఇవన్నీ ఉంటాయి. ఇదేం లేదు, ఈ 5 స్ట్రక్చర్స్ అంతే. ఈ 5 స్ట్రక్చర్స్లో ఏదో ఒకటి దెబ్బతినడం వల్ల, ఏదో ఒకటి వయస్సు వల్ల అరిగిపోవడం వల్ల పెయిన్ వస్తుంది. ఓకే. అంటే అంత సింపుల్. సో ఇంత సింపుల్గా ఉన్న ఆ ఇబ్బందిని సింపుల్గా కనిపెట్టి సింపుల్గా ట్రీట్ చేసుకొని బయటపడాలన్నది ఇప్పుడు లేటెస్ట్ సైన్స్. సో మీరు అంటున్నట్టు మీ పెద్దమ్మ గారికి పెయిన్ వచ్చింది అంటే ఈ 5ని కానీ మనం కరెక్ట్గా కానీ స్కానింగ్ చేసి కనుక్కున్నాము, కరెక్ట్గా మన ఎక్స్పీరియన్స్ తోటి ఏ పార్ట్ అయితే దెబ్బతినడం వల్ల నొప్పి వస్తుందని కనుక్కుంటే ఆ చిన్న పార్ట్ని ఎంత మోతాదులో అయితే దెబ్బతిందో కనుక్కొని దానిని సింపుల్ ట్రీట్మెంట్ తోటి బయటపడవచ్చు, ఎటువంటి మేజర్ ఆపరేషన్స్ లేకుండా. సో మోకాలు నొప్పి కారణం వచ్చేసేసి ఈ 5 స్ట్రక్చర్స్లో ఏదో ఒకటి దెబ్బతిని ఉంటుంది. ఆ దెబ్బతిన్న దాన్ని కరెక్ట్గా కనుక్కొని ఆ దెబ్బతిన్నందుకు కూడా చాలా చిన్న ఏరియాలో ఉంటుంది. మొత్తం అందరూ అనుకుంటారు మోకాలు నొప్పి ఉంది, మోకాలు అరిగిపోయింది, మోకాలు అంతా చెడిపోయింది అనుకుంటారు. 100% కాదు. బాడీలో ఒక చిన్న పార్ట్, ఇప్పుడు ఇంత పెద్ద జాయింట్లో ఒక చిన్న పార్ట్, ఇక్కడెక్కడన్నా గుజ్జు జరిగింది, ఇక్కడెక్కడన్నా చిన్న లిగమెంట్ కట్ అయిందంటే అప్పుడే నొప్పి స్టార్ట్ అవుతుంది. నొప్పి స్టార్ట్ అవగానే, ఇది వెయిట్ బేరింగ్ జాయింట్ కదా, మనం నిలబడాలి దీని మీద. ఇప్పుడు చెయ్యి మీద ఎక్కడైనా దెబ్బ తగిలింది అనుకో, దీని మీద బరువు పడదు కాబట్టి పెయిన్ ఉంటుంది, కానీ అంత పెయిన్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఏదైనా దెబ్బ తగిలిందంటే మీరు నిలబడగానే దాని మీద ప్రెషర్ పడుతుంది. సో ఇమ్మీడియట్గా మనం పరిగెత్తాం డాక్టర్ దగ్గరికి, లేదంటే మందులు వాడతాం. మన బాడీ వెయిట్ అంతా వాటి మీద వస్తుంది. సో అంటే ఇక్కడ ఇంత చిన్న 1 మిల్లీమీటర్లో దెబ్బ తగిలినా కూడాను, లోపల డ్యామేజ్ అయినా కూడాను
అరిగినా కూడాను పెయిన్ మటుకు 100 టైమ్స్ ఉంటుంది. Yes. సో వెంటనే అరుగుతాం. Yes. అంటే నేను చెప్పేది ఏంటంటే చిన్న డ్యామేజ్కి, చిన్న అరుగుదలకి మనం చిన్నగానే ట్రీట్మెంట్ చేసి బయటికి రావాలన్నది లేటెస్ట్ సైన్స్. అది ఫస్ట్ అందరూ కూడా తెలుసుకోవాలి. అందరూ తెలుసుకోవాలి. ఎస్. సో ఇది Awareness మోకాలు లేదు. మీద మోకాలు వయసు రీత్యా అరిగిపోతున్న వాళ్ళందరూ కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇది చిన్న ప్రాబ్లము, చిన్న ప్రాబ్లంకి చిన్న ట్రీట్మెంట్ అంతే. ఎక్కువ Yes. పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ సార్ అవసరమే మరి లేదు. చాలా వరకు మార్కెట్లో వింటూ ఉంటాం కదా, నీ రీప్లేస్మెంట్, మోకాలు తీసేసి లోపల గుజ్జున్న మోకాలు వేస్తారని. Yes. అండ్ ఇంకొంతమంది ఈ మెడిసిన్ యూస్ చేస్తే చాలు ఆటోమేటిక్గా గుజ్జు వచ్చేస్తుంది అంటారు. ఈ ఆయిల్ రాస్తే చాలు పెయిన్ అనేది సెకండ్స్లో మటమాయం అయిపోతుంది అంటారు. లేదంటే ఈ ఆయింట్మెంట్ అప్లై చేస్తే చాలు అరిగిపోతున్న గుజ్జు కూడా మళ్ళీ మంచిగా గుజ్జు వస్తుంది అంటారు. వాటిని ఎంతవరకు నమ్మొచ్చు? ఇప్పుడు అదే మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఆయిల్స్, మ్మ్. ఆయింట్మెంట్స్, మ్మ్. టాబ్లెట్స్, మ్మ్. పౌడర్స్ మ్మ్. ఇవన్నీ కూడాను అంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడాను 5 పైసలు కూడా మోకాలు గుజ్జుని పెంచో, మోకాలు నొప్పిని తగ్గిస్తాయి. ఇది తెలుసుకోవాలి ఇవి అందరూ. కానీ వాళ్ళందరూ కూడా మల్టీ మిలియనర్స్. ఈ 5 ప్రోడక్ట్స్ ఒక ఓనర్స్ ఉన్నారా, మల్టీ మిలియనర్స్. ఏం లేదు, చిన్న ఆయిల్ కనిపెడతారు, మోకాలుకి ఇది నొప్పి తగ్గించేస్తుంది అంటారు. మనము ఇంత స్కాన్స్ చేసి ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఇక్కడ అరిగింది, ఇది ఇక్కడ డ్యామేజ్ అయిందని మనం తలకాలు బాదుకుంటుంటాం మేము స్కానింగ్స్ చేసి. అవును. వాళ్ళు చిన్న ఆయిల్తో ఇదైపోతుంది, ఈ ఆయింట్మెంట్ పెట్టుకుంటే. అంటే జనాలు ఎంత అమాయకులు అంటే అంటే అరే హాస్పిటల్కి ఇది- వెళ్తే ట్రీట్మెంట్ అంటే ఎంత అవుతుందని ఆలోచిస్తారు. అదే ఒక చిన్న ప్రొడక్ట్ ఉంటే 100 రూపీస్లో అయిపోతుంది, 1000 రూపీస్లో అయిపోతుంది, మనం ఏ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, మెడిసిన్ యూజ్ చేయక్కర్లేదు, తగ్గిపోతుంది అని ఆలోచిస్తారు. ఇలా ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే ఫెయిర్ అండ్ లవ్లీ వాడితే తెల్లగా అవుతారన్న దాంట్లో ఎంత నిజం ఉందో ఈ ఆయింట్మెంట్లు, ఆ ట్యాబ్లెట్స్ వాడితే గుజ్జు పెరుగుతుంది, మోకాలు సెట్ అవుతున్నది కూడా అంతే నిజం. కానీ అందరూ వాడుతుంటారు. అది ఏం సింపుల్ దొరుకుతుంది. షాప్కి వెళ్ళి 100 రూపాయలు ఇచ్చామంటే ఆయింట్మెంట్ ఇస్తారు. షాప్కి వెళ్ళి ఒక 10 ట్యాబ్లెట్లు తీసుకుంటే ఒక 500 అవుతుంది, వాడుతుంటారు. అవును. అంటే ఒక హోప్ అనమాట. అరే రే నేను పెద్ద ఆపరేషన్కి వెళ్ళకుండా, పెద్ద పెద్ద ట్రీట్మెంట్కి వెళ్ళకుండా ఈ చిన్న దాంట్లో తగ్గించేసుకుందాము అన్న హోప్తో పాపం వెళ్ళి Yes. ఫైనల్గా ఏంటంటే సంవత్సరం అయ్యేసరికి దానికి ఒక 20-30 వేలు ఖర్చు పెట్టుంటాం. అది తెలియదు వాళ్ళకి. మ్మ్. 30,000 ఈజీగా ఇస్తుంది. మీరు రోజుకి ఇన్ని ట్యాబ్లెట్స్, రోజుకి ఇన్ని అంటే ఒకదాంతో పోదు కదా. ఒకడేమో ఆయిల్ అంటాడు, ఇంకొకటేమో ఆయింట్మెంట్ అంటాడు, ఇంకోటి ట్యాబ్లెట్ అంటాడు, ఇంకోటి పౌడర్ అంటాడు. Of ప్రతిదీ కొంటుంటాం ఎందుకంటే సింపుల్గా దొరుకుతుంది, సింపుల్గా అయిపోతుంది కదా అని. సో ఫైనల్గా అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ నువ్వు 35-40 వేలు దీనికి ఖర్చు పెట్టుంటావు. అంటే మనం చేయాల్సింది ఏంటంటే అవేర్నెస్. అసలు నీ జాయింట్ పెయిన్ ఎందుకు వస్తుంది, నీ జాయింట్ పెయిన్లో ఏది డ్యామేజ్ అవ్వడం వల్ల నీ జాయింట్ పెయిన్ వస్తుంది, నీ జాయింట్ పెయిన్ ఏది డ్యామేజ్కి ఎంత సింపుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయని అందరూ తెలుసుకోవాలి. Yes. తెలుసుకున్న తర్వాత ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఈ ట్రీట్మెంట్ని ముందే ఆపుకోవచ్చు, లేదంటే అవసరమైతే చిన్న చిన్న ఇంజెక్షన్స్తోనే బయటపడవచ్చు అన్నది ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్. ఎక్సలెంట్ సార్. చాలా 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 గుడ్ న్యూస్. అంటే ఆహా అమ్మయ్య, ఈ వర్డ్ విన్న తర్వాత ఎంత బాగుంది అనిపిస్తుంది. అంటే మోకాలు అరిగిపోవడం అనేది చాలా మందిలో ఒకటి ఉంటుంది సార్. అరే నువ్వు ఈ మెడిసిన్ యూజ్ చేస్తున్నావు కదా, ఇలాంటి మెడిసిన్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా మన మోకాలు అరిగిపోతాయి, ఎముకలు పిండి అయిపోతాయి అని చెప్పి మనం ఎక్కువగా వినడం జరుగుతూ ఉంటుంది. అండ్ మోకాలు ఈ గుజ్జు అనేది ఇప్పుడు ప్రజెంట్ 30 years 25 అబోవ్ 30 అబోవ్ ఆ విటమిన్స్ అని, డి విటమిన్ లేకపోవడం వల్ల అని, బోన్ వీక్ అయిపోవడం వల్ల కూడా గుజ్జు అరిగిపోతుందని ఇలాంటివి వింటూ ఉంటాం సార్. అంటే చాలా యంగర్. ఒకప్పుడు మోకాల్లో గుజ్జు అరిగిపోయింది, లేకపోతే మోకాలు అరిగిపోతున్నాయి అంటే 45-50 ఏజ్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇలా జరిగింది అని వింటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు యంగర్ యూత్ నుండి ఇది స్టార్ట్ అయిపోతుంది ఈ ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ, మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు మేము ప్రాక్టీస్లో చాలా వందల మందిని చూస్తుంటాం కదా. పాయింట్ ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్లో మేము చదివిన చదువు, తర్వాత రీసెర్చ్, తర్వాత చేస్తున్న ప్రాక్టీస్లో వస్తున్న ఎక్స్పీరియన్స్లో ఒక విషయం అర్థమైంది ఏంటంటే ఇంత ముందు కాలంలో ఒక 20-30 సంవత్సరాల ముందు చూసుకుంటే 45 తర్వాత మోకాళ్ళ నొప్పులు వచ్చేవి. ఇప్పుడు 35. ఇప్పుడు 35. ఎందుకు అంటే దీనికి కారణము ఒకటి న్యూట్రిషన్. ఏం న్యూట్రిషన్లో ప్రాబ్లం వస్తుంది, మన వాళ్ళందరూ కూడాను ఒక కమర్షియల్ ప్రిపరేషన్స్కి అలవాటు పడుతున్నారు. న్యాచురల్ ఫుడ్ తినట్లేదు. న్యాచురల్ ఫుడ్ అంటే ఏంటి, మన అమ్మా నాన్న పెట్టిన చిన్నప్పటి నుంచి మన బాడీ దేనికైతే అలవాటు పడి ఉంటుందో, బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ, పూరి, ఇది తర్వాత ఇది దోశ, జనరల్గా ఇది పొంగల్, లంచ్ అయితే అన్నము, పప్పు, కూర, సాంబారు, రసం, కర్డ్,
రాత్రి వేసరికి పుల్కాలు దీంతో మనకి అలవాటు ఉంటుంది. అవును. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటర్నెట్లో పిచ్చి పిచ్చి ఫుడ్లు, ఇంటర్నెట్లో అనవసరమైన ప్రోటీన్లు, ఇంటర్నెట్లో కాల్షియం ఎక్కువ ఉన్న డ్రింక్స్, తర్వాత ఫాస్ట్ ఫుడ్స్, తర్వాత పిజ్జాస్, పిజ్జాస్, బర్గర్స్, కేఎఫ్సి, తర్వాత ఈ అనవసరమైన Pastas, అనవసరమైనటువంటి ఆర్టిఫిషియల్ junk foods థింగ్స్ అవును. యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు కొన్ని హోటల్స్లో మామూలుగా చికెన్ మామూలుగా వండుతారు, టిఫిన్స్ పంపుతారు, దాంట్లో ప్రాబ్లం ఉండదు. ఆర్టిఫిషియల్గా వస్తున్నాయి ఇప్పుడు ప్రోటీన్స్ అంటున్నారు. ప్రోటీన్స్ మనము రొటీన్గా తినే ఫుడ్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. అవసరం లేదు ప్రోటీన్, కార్బోహైడ్రేట్ అవసరం లేదు, ఫ్యాట్ అవసరం లేదు, అన్నీ కరెక్ట్గా ఉన్న బ్యాలెన్స్డ్ అయితే మనం చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మనకు పెట్టుంటారు. అవును. ఇది ఎప్పుడైతే కమర్షియల్ ప్రిపరేషన్ తినడం మొదలు పెడుతున్నారో బాడీలో జనరల్గా ఉండాల్సిన న్యూట్రియంట్స్ ఉండకుండా ఆ న్యూట్రియంట్స్ అది హోమోస్టేసిస్ అంటారు, బ్యాలెన్స్ మిస్ అవుతుంది. బ్యాలెన్స్ మిస్ అయిందంటే అది బాడీలో బోన్స్ మీద పడవచ్చు, కార్టిలేజ్ మీద పడవచ్చు, దాని Yes. ఎఫెక్ట్ మజిల్ మీద పడవచ్చు, బ్రెయిన్ మీద పడవచ్చు, హార్ట్ మీద పడవచ్చు. అంటే ఎక్కడ కూడాను మెడికల్ బుక్స్లో ఇగో ఇట్లాంటి కమర్షియల్ ప్రిపరేషన్స్ తినండి, ఇట్లాంటి డ్రింక్స్ తాగండి, ఎనర్జీ డ్రింక్స్ అంటారు, దాంట్లో లేనిపోని కెమికల్స్ అని మిక్స్ అని. సో న్యూట్రిషన్ వైజ్ మీరు చిన్నప్పటి నుంచి ఏ ఫుడ్ అయితే తింటున్నారో అదే తినడం వల్ల ఈ మోకాళ్ళు అరిగిపోవడం కానీ, షోల్డర్ ప్రాబ్లం కానీ, స్పైన్ ప్రాబ్లం కొంతవరకు తగ్గించవచ్చు, అంత తగ్గుతుందని కాదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే అన్నెసరీ హైపర్ యాక్టివిటీ. ఏంటి హైపర్ యాక్టివిటీ? మీరు జర్నలిస్ట్, పొద్దున్న లేస్తారు, 6కి లేచి ఇంట్లో పని అంతా చేసి పడపడపడ ట్రావెల్ చేసి ఆఫీస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నైట్ మళ్ళీ పని చేసి 10కో 11 ఇంటికి వస్తారు. మనం వర్క్ చేయాల్సిన టైం ఎంత? 8 అవర్స్. 8 అవర్స్ కంటే 8 అవర్స్ ఇంకో ఎక్స్ట్రా చేస్తున్నారు, లేదా ఇంకొక 4 అవర్స్. సో ఈ హైపర్ యాక్టివిటీ అంటే మోర్ దెన్ వాట్ ఈజ్ నీడెడ్ చేసినప్పుడు కూడా ఈ జాయింట్స్, ఈ స్పైన్, మజిల్స్ ఇవన్నీ కూడా అరుగుతాయి. అంటే ఓవర్గా ఇది ఒక సైకిల్ ఉంది, సైకిల్ని ఎడాపెడా రోజుకు 12 గంటలు తొక్కామంటే ఒక 5 సంవత్సరాలు రావాల్సిన సైకిల్ 1 ఇయర్లో అరిగిపోద్ది. రిపేర్ చేసినా మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, రిపేర్ చేసినా మళ్ళీ ప్రాబ్లం. సో ఇది సెకండ్ కాజ్. అంటే ఓవర్ ఎంతూజియాస్టిక్గా, ఓవర్ అంబిషియస్ అయిపోయారు ప్రజలందరూ. 2 డ్యూటీలు, నైట్ టైం డ్యూటీలు, అన్నెసరీ ఫుడ్ హ్యాబిట్స్. ఇంకోటి ఫుడ్ హ్యాబిట్స్ టైమింగ్స్ కూడా ఉండవు. బ్రేక్ఫాస్ట్ స్కిప్, లంచ్ ఏదో అంతా, మళ్ళీ తర్వాత ఈవినింగ్ ఏముండదు, రాత్రి ఏమో 1 గంట 2కి. ఇవన్నీ కూడా మిడ్నైట్ క్రేవింగ్స్ అంటారు, ఏమిటో అది అలవాటు. ఇప్పుడు నేను కొత్తలో సిటీకి వచ్చినప్పుడు 1 గంట 2 గంటలకి అసలు నానక్రమ్ కూడా ఏరియాలో వాళ్ళందరూ బాయ్స్ అండ్ గర్ల్స్ తిరుగుతుంటే అర్థమయ్యేది కాదు. ఎక్కడున్నాం మనం, అమెరికాలో కొత్తలో మేబీ 15 years బ్యాక్. సో అప్పుడు తింటారు వాళ్ళు. అది ఎంత ఇది ఆఫ్ కోర్స్ ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఇవన్నీ కూడా రీజన్స్. సో ఈ 2 న్యూట్రిషన్ ప్లస్ ఓవర్ యాక్టివిటీ, ఎక్కువ స్ట్రెయిన్ చేయడం అన్నది జనరల్గా రీజన్. ఇంక దాని తర్వాత ట్యాబ్లెట్స్, అనవసరమైన ట్యాబ్లెట్స్. ఎవరో మా యూఎస్లో ఉన్న మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్తున్నాడు, 30-35 years అవ్వగానే ఈ ప్రీగ్యాబలిన్, గాబాపెంటిన్, అమిట్రిప్టిల్, నార్ట్రిప్టిల్ని నరాల పెయిన్స్కి వాడేవి యాంగ్జైటీ కోసం వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారు? యాంగ్జైటీ ఎందుకు వస్తుంది? అరే అమెరికా రిచెస్ట్ కంట్రీ బాస్, ఇక్కడికి వెళ్ళే వాళ్ళందరూ యాంగ్జైటీ లేకుండా డబ్బులు సంపాదించారు. యాంగ్జైటీ ఇష్యూస్ నిజంగానే యూఎస్ లో యూస్ చేస్తున్నారంటే ఈరోజు మార్నింగ్ నేను ఏదో న్యూస్ లో చదివాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, సుధీర్ సార్ చాలా 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 అద్భుతంగా, చాలా క్లియర్గా చెప్పారు. నీ పెయిన్స్ అనేది, నీ ఇంజురీస్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా ఏజ్ డిఫరెన్సెస్లో కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ 25 years ఉన్న వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉంటుంది, 30 ఒక కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉంటుంది, 75 ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంటుంది. సో అలా ఏజ్ గ్యాప్ను బట్టి మన నీకి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి వితౌట్ సర్జరీతో, ఆఫ్టర్ సర్జరీ తర్వాత కూడా ఎలాంటి పనులు చేయాలి, ఎలా పనులు చేయకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఉంటుంది. ఎవరెవరైతే చాలామంది నీతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, ఎలాంటి సర్జరీ లేకుండా మీరు ఇక్కడ హ్యాపీగా చాలా ట్రస్టెడ్గా హార్ట్ మీద చేసుకుని ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో మీలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నీకు రిలేటెడ్ కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.